ఏలూరు జిల్లాలో కాంట్రాక్ట్ పద్ధతిలో గవర్నమెంట్ స్కూళ్లలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ కి గడిచిన 5 నెలలుగా వేతనాలు రావటం లేదని, తక్షణమే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సోమయ్య, జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో 4 మున్సిపాలిటీలలో 28 మండలాల్లోని గవర్నమెంట్ స్కూళ్లలో శానిటేషన్ వర్కర్స్ గా, నైట్ వాచ్మెన్స్ గా స్కూల్ గ్రౌండ్స్ శుభ్రం చేస్తూ టాయిలెట్స్ కడుగుతూ కాంట్రాక్ట్ పద్ధతిలో 1866 వర్క్స్ పనిచేస్తున్నారని, ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి వేతనాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజున ఉద్యోగం చేస్తున్నారంటే ఈ చాలీ వేతనాలతో పనిచేస్తా ఉన్నారు. ఈ చాలీ వేతనాలు కూడా సక్రమంగా ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేదు ప్రభుత్వం. అనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే 6 నెలల వేతనాలు వెంటనే వారికి అందజేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఏలూరు జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 1900 మంది స్కూల్ శానిటేషన్ వర్కర్స్, నైట్ వాచ్మెన్లు పనిచేస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా వీరు సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న టాయిలెట్స్, అలాగే పాఠశాలలకు రక్షణ, ఇట్లాంటి విధులు నిర్వహిస్తూ చాలని వేతనాలతోటి పనిచేస్తూ ఉన్నారు. ఉదయం 7:30-8 గంటలకి స్కూల్కి వస్తే సాయంత్రం 5 గంటల వరకు కూడా స్కూలు మరి పూర్తిగా కట్టేసి మాస్టర్లు పిల్లలందరూ వెళ్ళిపోయేదాకా ఉండి తాళాలు వేసుకుని వెళ్ళిపోతున్నారు. అలాగే నైట్ వాచ్మెన్లు నైటు బాధ్యతలు కూడా, రాత్రిపూట బాధ్యతలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇట్లాంటి సేవలు అందిస్తున్న స్వీపర్లకి, శానిటేషన్ వర్కర్లకి, నైట్ వాచ్మెన్లకి ప్రభుత్వం ఇచ్చే అరకొర వేతనం నెలకు 6,000 రూపాయలు మాత్రమే, సమ్మర్లో 3,000 మాత్రమే ఇస్తున్నారు. ఇచ్చే వేతనాలు కూడా 5 మాసాలుగా జీతాలు లేక అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. ఈ జిల్లాలో 4.5 కోట్ల